ఎందుకంటే అంటే మెదక్ జిల్లా ఇస్ వెరీ నియర్ టు హైదరాబాద్. రంగారెడ్డి కూడా హైదరాబాద్ ఇది. కానీ రంగారెడ్డి చాలా ప్రాస్పర్ అయింది, మెదక్ కాలేకపోయింది. ఇక అంటే రీజన్ ఏమంటారు? బీయింగ్ మీరు నేటివ్ ఆఫ్ బేసికలీ అగ్రికల్చర్ బేస్డ్ అగ్రేరియన్ ఎకానమీ అండి. అది కాకుండా కొన్ని ఇండస్ట్రీస్ ఒకటే రోడ్డు పైన ఎక్కువ వచ్చినాయి. అది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ లేదు అంతటా. అంత కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే పటాన్ చెరువు దగ్గర, సంగారెడ్డి, జహీరాబాద్ అదే ఒక సెట్లో వచ్చినాయి. సో అది యూనిఫామ్గా అంతటా హోల్ జిల్లా పరంగా అట్లా లేదు. 85% వీఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. వెనుకబడి ఉన్న ప్రాంతం, మెతుకుసీమ అంటారు, డ్రై ఏరియా, నో బిగ్ ప్రాజెక్ట్స్, వాటర్ రిసోర్సెస్ తక్కువ. అంటే ఇందిరాగాంధీ గారు దాన్ని అంటే ప్రాతినిధ్యం వహించారు. ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వల్ల వచ్చిందా? ఇందిరాగాంధీ గారి హయాంలో మ్యాక్సిమం ఇండస్ట్రియలైజేషన్ మా జిల్లాలో వచ్చింది. జరిగిందా? BHEL వచ్చింది, ఓకే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ వచ్చింది, ఆనాటి మహీంద్రా ఫ్యాక్టరీ వచ్చింది చాలా పెద్దది జైరాబాద్లో. ఇది కాకుండా BDL, మన DRDL చాలా మటుకు చాలా యూనిట్స్ వచ్చినాయి. కొన్ని ఫార్మాస్యూటికల్ కూడా వచ్చినట్టున్నాయి. ఫార్మాస్యూటికల్ యూనిట్స్ కూడా వచ్చినాయి. సో ఆమె టైంలో మా జిల్లాలో ఇండస్ట్రియలైజేషన్ అనేది మ్యాక్సిమం ఇందిరాగాంధీ గారి హయాంలోనే వచ్చింది. తర్వాత దానికి అంత ఇది ఇవ్వలేదంటారు. ఒక్కసారి అంత పెద్ద ఇండస్ట్రీ వచ్చినాక ఆటోమేటిక్ థ్రస్ట్ అంతా కూడా రోడ్ పైన వెళ్ళిపోయింది. సో ఎక్కడైనా కూడా తర్వాత నేను అనుకుంటాం, నాకు తెలిసి సబ్సిక్వెంట్గా శివశంకర్ గారు ఒకసారి ఓడిపోయినట్టున్నారు అక్కడ. అవునండి, ఒకసారి అదే మీరు అంటే ఇందిరాగాంధీ గారు గెలిచినటువంటి ఇది కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ సిటాడెల్ అన్నట్టుగా మీరు అంటున్నారు. కానీ శివశంకర్ గారు కూడా ఓడిపోయినారు. అంటే శివశంకర్ గారు మా జిల్లాలో నాన్ లోకల్ అండి. ఓకే, అట్లా. సో ఆయన సికింద్రాబాద్ నుంచి వచ్చారు, అక్కడ నుంచి సిటీ నుంచి వచ్చినారు. మాకు హీ కుడ్ నాట్ కనెక్ట్ టు ద రూట్స్. మాకు అక్కడ లోకల్ ఇష్యూస్ అయినా లోకల్ పీపుల్తోనే ఆయన కనెక్ట్ కాలేకపోయినాడు. సరే, అది అటువంటి దాని మీద అది ఒక వ్యక్తిగతంగా ఆయన ఓడిపోయాడు, అంతేగాని. సో ఇప్పుడు ఏమైనా స్కోప్ ఉందంటారా మెదక్ డెవలప్ అవడానికి? ఖచ్చితంగా కూడా స్కోప్ ఉంది. ఎవ్రీ నెక్స్ట్ డే ఇస్ అ న్యూ డే. ఎవ్రీ మార్నింగ్ ఇస్ అ న్యూ మార్నింగ్. ఖచ్చితంగా కూడా వాట్ ఎవర్ థాట్స్ అదే. అంటే కేసీఆర్ గారు ఆయన ఎంపీగా ఉన్నారు, 2.5 సంవత్సరాలు దాదాపుగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. తర్వాత నరేంద్ర గారు కూడా ఉన్నారు కేంద్ర మంత్రిగా కొన్నాళ్ళు. వాళ్ళిద్దరూ ఏం చేయలేదండి ఆయన చెప్పుకోదగినటువంటి. కేసీఆర్ గారు అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా స్పెసిఫిక్గా ఆయన ఇప్పుడే ఈ టర్మ్ ఉండి రిజైన్ చేశాడు నాతో పోటీ చేసినప్పుడు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా ఇదైనా ఎటువంటి పెద్ద సమస్యలు రాలే. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం పెద్ద సమస్యలు ఇక్కడ తీసుకురాలే. అటువంటి ఆయన చెప్పుకోవడానికి ఏ ఉదాహరణలు లేవు. దాని తర్వాత ఆయన ఒకసారి ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తాడు, ఒకసారి వేరే చోటుకి వెళ్ళి పోటీ చేస్తాడు. ఎక్కడ కూడా ఆయన స్థిరంగా ఉండి పోటీ చేసి నేను తీసుకొచ్చినానని చెప్పుకునే ఆధారాలు లేవు. ఇప్పుడు గజ్వేల్లో పోటీ చేసినాడు, మళ్ళీ గజ్వేలి అంటున్నాడు, కానీ లాస్ట్ మినిట్ వరకు తెలియదు ఆయన ఎక్కడ వెళ్తాడు. సిద్దిపేటకి వెళ్ళొచ్చా? అటువంటి గజ్వేల్లో కూడా మీకు కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్ వచ్చినట్టున్నాడు. అవునండి, గజ్వేల్లో కూడా మా పార్టీ మంచిగా బలంగా ఉంది. ముందు నుంచి కూడా బాగా బలంగా ఉన్నది పార్టీ. సరే, అదొక తెలంగాణ వేవ్లో లాస్ట్ టైం రిజల్ట్స్ అట్లా వచ్చినాయి. ఈసారి ఖచ్చితంగా కూడా చాలా బ్యాలెన్స్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఏం చేస్తాము, ఏం చేసి చూపించగలుగుతాము అని చెప్పేసి ఒక క్రెడిబిలిటీ పైన ప్రజలు ఓట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తాము. అంటే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్తో ఈక్వలెంట్గా ఉండేటువంటి ఒక నాయకుడు లేడు కాంగ్రెస్ పార్టీలో, అంటే ఫేస్ ఆఫ్ ది పార్టీ. దానివల్లనే ప్రజలు కేసీఆర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనేటువంటిది కూడా వినపడుతుందండి. కేసీఆర్ చూడండి, మా దగ్గర గ్యాలక్సీ ఆఫ్ సీనియర్ లీడర్స్ ఉన్నారు, కాదు. ఎవ్రీబడీ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఇంపార్టెన్స్. Every person has got his seniority. Every person has got his own depth. See, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అనేది ఇదొకటి మన లీడర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే మెషిన్. మీరు చూస్తే ఈరోజు కేసీఆర్ ఒకరిని ఫోకస్ చేస్తున్నారు. కేసీఆర్ని జరిపితే కేటీఆర్, హరీష్ రావు. అసలు ఇంకెవరైనా క్యాబినెట్లో వర్క్ చేస్తున్నారా? ఎవరైనా దృష్టి ఉందా వాళ్ళ మీద? మీరు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడితే 80% హరీష్ రావు కింద ఉంటుంది, కేటీఆర్ గారి కింద ఉంటుంది, లేకపోతే ముఖ్యమంత్రి గారి కింద ఉంటుంది. మా దగ్గర చాలా పార్టీ విచ్ హ్యాస్ సో మెనీ లీడర్స్ ఫ్రమ్ సో మెనీ రీజన్స్ విత్ సో మెనీ బ్యాక్గ్రౌండ్స్. అందరికి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో అందరినీ మేము ఒకటి
ఒక కామన్ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి మేము ఫైట్ చేస్తాం. అసలు టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఒక ఫస్ట్ ఫ్యామిలీ తప్ప అసలు ఎవరున్నారు? ఇంత డెప్త్ లీడర్షిప్లో మా పార్టీలో ఉన్నట్టు ఆ పార్టీలో ఎక్కడ ఉంది? ఇంత చరిత్ర ఉన్నట్టు వాళ్ళకి ఎక్కడ ఉంది? ఇంత ప్లెథారా ఆఫ్ లీడర్స్ వాళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నారు? అంటే మీకు అది ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, అట్ ది సేమ్ టైం ఒక లోపం కూడా అనుకుంటా. అట్లనేం కాదండి, మా పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ. సో అది మొదటి నుంచి కూడా ఐ మీన్ సో కన్సెన్సస్ మళ్ళీ అందరూ ఎన్నికల సమయం లోపల అందరు కూడా డిస్కషన్స్ అవుతాయి, అందరు కూడా సమన్వయం అవుతుంది, అందరు కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్లో వస్తారు. సో అందరికీ ఎవరికి ఏం బాధ్యతనో ఐ మీన్ నిలబెట్టుకోవాలనో వాళ్ళకి ఆ బాధ్యతలు ఇచ్చున్నారు. సో అందరు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.